ఎన్నికల్లో మేము గెలుస్తామంటున్న వైసీపీ నాయకులు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లండి మంత్రి సత్యకుమార్ అన్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఆయన కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానప్పుడు జీతాలు తీసుకోకండి అని అన్నారు. టీడీపీకి 23 సీట్లు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా లేదన్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి ప్రతిపక్ష హోదా కావాలని మారం చేయటం విడ్డూరంగా ఉందని అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు ఒక ప్రతిపాదన పెట్టారు. ఏ కేటగిరీ వాళ్లకు ఎంత ఇవ్వాలి అనేది మధ్య మార్గంగా పరిష్కారం చేస్తామని చెప్పారు. వైసీపీ చీరలు లాగడం, అత్యాచారాలు చేయడం, దౌర్జన్యాలు చేయడం ఆపివేస్తే అరెస్టులు ఆగుతాయని అన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిందే మళ్ళీ పాడిన పాటే మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం వాళ్ళు మాట్లాడిన మాటలే. గతంలో తెలుగుదేశం పార్టీకి 2019లో 23 సీట్లు వచ్చినప్పుడు దాంట్లో కొంతమంది బయటికి వెళ్ళిపోతే మీకు ప్రతిపక్ష హోదా రావడానికి 10% సీట్లు ఉండాలి. రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని పదే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆనాడు 23 సీట్లు వచ్చిన వాళ్ళకి దాంట్లో కొంతమంది బయటికి వెళ్ళిపోతే ప్రతిపక్ష హోదా లేదన్న వ్యక్తులు ఇవాళ 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి మారాం చేయడం ఏందో నాకు అర్థం కావట్లేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు. మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టాలని మీరు చేసిన విధ్వంసానికి ప్రజలు తీర్పు ఇచ్చారు. దాన్ని మీరు ఆ ప్రజల మనోభావాల్ని గౌరవించకుండా, వాళ్ళు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా 11 సీట్లు ఉన్నా కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయన్న విషయం కూడా తెలియకపోతే మనం ఏం చేయాలి? అంటే ఏదన్నా అబద్ధాలు చెప్పేసి ఇటు ప్రజల్ని మరి జీతాలు తీసుకోకండి, మీరు అసెంబ్లీకి రాకున్నప్పుడు జీతాలు తీసుకోకండి, లేదు మీకు మళ్ళా మేము గెలుస్తాము రకరకాల మాటలు మాడుతున్నారు కదా, రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళండి. అవి చేయకుండా మీరేంది ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు చేయాల్సిన బాధ్యత ఏంది? బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ప్రజా సమస్యల మీద మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలా, ప్రజా సమస్యల్ని లేవనెత్తాలా. ప్రభుత్వం వైపు నుంచి మీరు ఏదైనా తప్పులు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలా. ఆ పని చేయకుండా మేము ఇంట్లో కూర్చొని మారాం చేస్తాం, మేము ఏం చేయాలో ఆ తర్వాత చూస్తాం, అసెంబ్లీలో అంటే ఇది ఎలా ఉంటుందంటే ప్రజలు నవ్వుకుంటున్నారు, లేదా అవగాహన, లేకపోతే ప్రజలు ఏమైనా మేము ఏం చెప్పినా నమ్ముతారని చెప్పే అహంకారమో నాకు తెలియట్లేదు. కానీ ఇది సరైంది కాదు. రండి అసెంబ్లీలో, మీరు ఏ రకంగా సంఖ్యాబలం ఉందని చెప్పి కౌన్సిల్కి వస్తున్నారో, విషయాలను లేవనెత్తుతున్నారో 11 మంది అయినా కూడా రండి, మీకు రావాల్సిన సమయం మీకు వస్తుంది. ఖచ్చితంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా మీకు అవకాశం కూడా లభిస్తుంది. మీరు మాట్లాడితే, అసెంబ్లీకి వస్తే మాట్లాడితే ప్రజలు కూడా గమనిస్తారు. కాబట్టి మీరు చేస్తున్న వాదనలో పసలేదు, మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, ప్రభుత్వాన్ని విమర్శించడానికి విషయాలు లేవు, ప్రజా సమస్యలు లేవనెత్తే దమ్ము ధైర్యం మీకు లేవు. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు. గతంలో 11 సీట్లకు పరిమితం చేశారు. భవిష్యత్తులో ఏం చేస్తారనేది కూడా మీరు ఆలోచించుకొని జూనియర్ డాక్టర్లు మాట్లాడుతున్నా ప్రభుత్వం వైపు నుంచి. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్న ఇవి తెలంగాణలో అది రెవెన్యూ సర్ప్లస్ స్టేట్, మనమేమో రెవెన్యూ డెఫిసిట్ స్టేట్. కాబట్టి తెలంగాణతో పోల్చుకోవడానికి లేదు. అయితే ఇప్పటికున్న దీంట్లో మనం కేరళ కన్నా ఎక్కువ ఇస్తున్నాం, తమిళనాడుకి కర్ణాటక ఇది ఇస్తున్నాం. అందుకని వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు మా ముందు. మేము ప్రభుత్వం ఉన్న పరిమితుల దృష్ట్యా ఇంత చేయగలమని చెప్పాం. ఖచ్చితంగా ఇంటర్న్స్ కి ఆంధ్రప్రదేశ్ లో తక్కువ ఉంది. అదేవిధంగా పీజీ స్టూడెంట్స్ కి కొద్దిగా మిగతా రాష్ట్రాలతో పాటు ఉన్నప్పటికీ ఇంటర్న్స్ తక్కువ ఉంది. అందుకని మేము ఇంటర్న్స్ కి ఎంత ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ పెంచాలి, పీజీ స్టూడెంట్స్ కి ఎంత పెంచాలి, తర్వాత సీనియర్ రెసిడెంట్స్ కి ఎంత పెంచాలి, సూపర్ స్పెషలిస్ట్ కి ఎంత పెంచాలి అనే విషయం మీద మాట్లాడుతున్నాం. ఒక మధ్య మార్గం ఏదైనా అమికబుల్ సెటిల్మెంట్ అవుతుందని నేను విశ్వసిస్తున్నాను. అది చాలా తప్పు. జూడాని నా ఆఫీస్కి వచ్చి చాలాసేపు కూర్చొని మాట్లాడారు. నేను ఈ ప్రతిపాదన చెప్పి ఇది మాట్లాడాను. ఒకవేళ ఎవరన్నా చెప్పి ఉంటే మాత్రం 4 రోజుల క్రితం కూడా నా కార్యాలయంలో నాతో ముందు కూర్చున్న తర్వాతే, నేను మాట్లాడి పంపించిన తర్వాతే చర్చలకు పోయారు. కాబట్టి ఈ రకంగా ఎవరన్నా మాట్లాడుతుంటే అవగాహన లేక, లేదా విషయ పరిజ్ఞానం లేక తెలియక మాట్లాడుతుండాలా. ఎందుకంటే మంత్రి అధికారుల కన్నా ముందు మంత్రి మాట్లాడిన తర్వాతే వాళ్ళ అధికారుల దగ్గరికి పోయారు. ప్రభుత్వం ఫైనాన్స్ ముందర పెట్టాలి. మంత్రి ఏకగ్రీవంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేడు. ఎందుకంటే దీనికి ఫైనాన్స్ కి సంబంధించిన ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. ప్రజలకు మనం కూడా జవాబుదారీతనం ఉంది. పైగా దీని మీద కొన్ని కోట్లు కూడా అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని పరిగణలో తీసుకొని విద్యార్థుల మాత్రం ఖచ్చితంగా సానుకూలంగా ఉన్నాం. వాళ్ళు ఇంటర్న్స్ కానీ, పీజీ స్టూడెంట్స్ కానీ, సీనియర్ రెసిడెంట్స్ కానీ, సూపర్ స్పెషల్కు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణతో పోల్చుకోవడమా, లేదా మిగతా దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా వచ్చేలాగా చూడమా అనేది మాట్లాడుతున్నా. తొలగానే ప్రతిష్టంభన తొలుగుతుంది. ప్రతిష్టంభన తొందరలో ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదన 3% నుంచి ఇస్తారా, 5% ఇస్తారా అంటే ప్రభుత్వం దగ్గర పరిమితులు బట్టి ఎంత కితనా ఆటా ఉత్నా రోటీ అది కూడా చూడాలి కదా.
ప్రజలకు మిగతా అవసరాలు ఉంటాయి, మిగతా ప్రయారిటీస్ కూడా ప్రభుత్వానికి ఉంటాయి. కానీ ఇది కూడా మా ప్రయారిటీలో ఉంది, అందుకనే సానుకూలంగా స్పందిస్తున్నాం, చర్చలు సాగుతున్నాయి. సరే, రోజుకు వైసీపీని రోజుకు నేతని అరెస్ట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళని. ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టబోతుంది కూటమి ప్రభుత్వం? ఫుల్ స్టాప్ అంటే తప్పులు చేయడం మానుకుంటే ఫుల్ స్టాప్లు పడిపోతాయి. మీరు రోజు దౌర్జన్యాలు చేస్తాం, తలలు బోలు కొట్టాం, అత్యాచారాలు చేస్తాం, ఇళ్లకి వెళ్ళి చీరలు లాగుతాం, లేకపోతే యాక్సిడెంట్లు పెట్టి చంపేస్తాము, లేదా ఇళ్లకి దొరికి కొడతాము, లేదా కబ్జాలు చేసుకుంటాము, ఆస్తులు లాక్కుంటాము, లేదా హింసాకాండకి దిగుతాము, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేస్తాము అన్నప్పుడు ఖచ్చితంగా ఈ చట్టానికి లోబడి ఉంటాయి. మీరు తప్పులు చేయడం మానేస్తే సహజంగా ఇవన్నిటికీ ఫుల్ స్టాప్లు పడతాయి. థ్యాంక్ యూ.